హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి రుద్రేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. హన్మకొండ వెయ్యి స్తంభాల గుడిలో ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే శ్రీ రుద్రేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, డివిజన్ అధ్యక్షులు సైండ్ల శ్రీకాంత్, తోట పవన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వెయ్యి స్తంభాల గుడిలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభించడానికి వచ్చినటువంటి పెద్దలు బండ ప్రకాష్ గారు, సిపి గారు, ఉపేంద్ర శర్మ గారు, ఈవో గారు అందరం కూడా చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది. మరి రేపు రాబోయే శివరాత్రి కూడా వరంగల్ జిల్లా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రతి సంవత్సరం కంటే ఇంతమంది పెద్దలు చెప్పినట్టు ప్రత్యేకత ఉన్నది. కూలినటువంటి మండపాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఇలా రేపు ఉదయాన్నే 6 గంటలకు ప్రారంభించడం అనేది మంచి పరిణామం ఈ సంవత్సరం. కాబట్టి భక్తులందరూ కూడా ఒక డిసిప్లిన్గా ఓపికగా దర్శనంలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందే. రుద్రేశ్వర స్వామి వెయ్యి స్తంభాల దేవాలయం లోపల మహాశివరాత్రి మహోత్సవములు ఈ సంవత్సరం నూతన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,600 దేవాలయాలు, శివాలయాల్లో మహాశివరాత్రోత్సవాలు మహాభవ్యంగా జరపాలని చెప్పేసి ఆ విధంగా అన్ని ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చారిత్రక వెయ్యి స్తంభాల దేవాలయంలో కూడా రేపు వివిధ రోజుల నుంచి ఉత్సవాలు ప్రారంభమైనాయి. జ్యోతి ప్రజలతో మన మండల వైస్ చైర్మన్ గారు బండా ప్రకాష్ గారు, స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సిటీ పోలీస్ కమిషనర్ గారు అంబర్ కిషోర్ ఝా గారు వచ్చి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. రేపు మహాశివరాత్రి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల కొరకు రాజేందర్ రెడ్డి గారు మొన్న జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వర్తించి అధికారులకు కూడా తగు ఆదేశాలు నగరపాలక సంస్థ కానీ, పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ కానీ, R&B కానీ, సాంస్కృతిక శాఖ కానీ ఇతర అన్ని అధికారులతో సమన్వయం చేసి అన్నీ కూడా తగు విధంగా భక్తులకు ఎలాంటి లోటుపాటు జరగకుండా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజేందర్ రెడ్డి గారు వారికి సూచించడం జరిగింది. జిల్లా యంత్రాంగానికి దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకే కళ్యాణ మంటపం వేదోక్తంగా రాష్ట్ర టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు జూపల్ కృష్ణారావు గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ గారు, రాజేందర్ రెడ్డి గారు, బండ ప్రకాష్ వీళ్ళందరూ కూడా స్థానిక ఎమ్మెల్సీలు కూడా అందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా వచ్చి ఆ కళ్యాణ మంటపాన్ని మన కళలను వరంగల్ ప్రజల కళలను నెరవేరుస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఒక ఆధ్యాత్మిక భావనతోని దేవాలయం సందర్శించే దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమంలో మహాశివరాత్రి పర్వదినం రేపు ఈశ్వరో ఐశ్వర్య ఎవరైతే శుక్రవారం రోజు మహాలక్ష్మి ఉద్భవించినటువంటి మారేడు దళముతో పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా కూడా ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 3 లైన్ల క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మ దర్శనం, VIP దర్శనం, అదేవిధంగా రుద్రాభిషేక దర్శనం, అదేవిధంగా సాయంకాలం సమయం లోపల అంగరంగ వైభవంగా నాయని రాజేందర్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కళ్యాణోత్సవం రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో శివుడి పుట్టినరోజు రేపు శివరాత్రి అంతా కూడా రాత్రి 12 గంటలకు లింగంలో ఉద్భవిస్తాడు కాబట్టి దానే లింగోద్భవ కాలం అంటారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అభిషేకాదులు, అర్చనాది కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుందని చెప్పేసి తెలిసిన 5 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక ఆధ్యాత్మిక భావనతో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం.